అడిగితే ఏమడుగుతాం? ఏం జరుగుతుంది, ఏమిస్తారు అక్కడికి వెళితే అనే మాటలు కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు మనకి ఇక్కడ తెలుసు. అయితే ఈ రోజున మరి దేవుని సన్నిధికి రావడం వలన మన జీవితాలలో దేవుడు కలుగ చేసిన ప్రయోజనాలు ఏంటో, దేవుని ద్వారా కలిగిన ప్రయోజనం ఏమిటో కీర్తనకారుడు దావీదు మహారాజు తెలియచేశాడు. ఆ మాటలు మనము 30వ కీర్తనలో మనం చదువుకుని ఉన్నాం. 30వ కీర్తన మొదటి 3 మాటలు చదువుదాం. చూడండి, ఒక్కరు చదవండి ఒక వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం మరి ఒకరు చదవండి. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. 3వ వచనం మరి ఒకరు చదవండి. యెహోవా పాతాళములో నుండి లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. దావీదు మహారాజుకు దేవునిని ఎరిగిన తరువాత కలిగిన ప్రయోజనాలేమిటో, మేలులేమిటో, ఉపకారాలేమిటో ఈ యొక్క మరి 30వ కీర్తనలో సిద్ధపరిచాడు. మరి ఇక్కడ 3 వచనాలు చదువుకొని ఉన్నాం. మొదటి వచనము నుండి మనం ఈ రోజున మరి 3వ వచనములో నుండి పైకి ఉన్నటువంటి వాక్యాలను మనము ధ్యానం చేద్దాం. 3వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా పాతాళములో నుండి ఏం చేశావు? నేను చెప్తాను, చెప్పండి. కింద నుండి చెప్తున్నా. ఒకటి, ఆయన ఏమంటాడంటే, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. ఏం చేశాడంటండి? ఒకటి, బ్రతికించాడు. 2వ మాట చెప్పండి, నీవు నన్ను స్వస్థపరిచితివి. ఉందండి 2వ వచనములో ఉంది. 3వ వచనములో ఏముందండి? నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. చెప్పండి నా వెనక. నీవు నన్ను బ్రతికించితివి. చెప్పండి. నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నన్ను ఉద్ధరించితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన ఎవరికి కూడా ప్రయోజనము, మేలు, ఆశీర్వాదం ఇవ్వకుండా ఆయన పంపేటువంటి దేవుడు కాడు. దేవుని యొద్దకు రావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఒకటి, మనలను దేవుని వాక్యం జీవింపజేస్తుంది, బలపరుస్తుంది, బాధలో నెమ్మదినిస్తుంది. నేను ఒక చోట పనిచేసేటప్పుడు కొద్ది రోజులు ఒక ఆమె వచ్చి గుడికి మానేసి వేరే గుడికి వెళుతుంది. ఆ గుడిలో జరిగేది ఏంటంటే, మొదటి ఆదివారం సహవాస భోజనం పెడతారు. ఏం పెడతారండి? సహవాస భోజనం పెడతారు. దాని కొరకు వెళుతుంది. సర్లే, పేదరికంలో ఉంది అని విడిచిపెట్టాం. ఒక రోజున ఎదురొచ్చింది. అయ్యా వందనాలండి. ఏమ్మ మాణిక్యమ్మ గారు, ఏంటి ప్రార్థనకి రావడం లేదు అంటే, ఆమె చెప్పింది, అయ్యా ఆ చర్చికి వెళ్ళటం వలన ఫస్ట్ ఆదివారం భోజనాలు పెడుతున్నారయ్యా. నేను మన చర్చి వదులుకోవటం నాకు ఇష్టం లేదు, కానీ మరి మన చర్చిలోకి వస్తే కందిపప్పు, మంచి నూనె, పంచదార ఇలాంటివి ఇస్తారండి అని అడిగింది. అవి ఎక్కడిస్తారండి? ఎక్కడిస్తారు? డీలర్ షాపులో ఇస్తారు. అవునండి. అమ్మా, ఆ ప్రొవిజన్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? డీలర్ గారి దగ్గర దొరుకుతుంది. కానీ మరి యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే ఏం దొరుకుతుంది? శాశ్వతమైనటువంటి ఆహారం,
శాశ్వతమైన జీవం దొరుకుతుంది అనేటువంటి మాటలు చెప్పటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొద్దకు వస్తే ఆయన మనలను బ్రతికిస్తాడు. ఇక్కడ 3వ వచనములో కీర్తనకారుడు ధైర్యంగా చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవేం చేశావు? ఏం చేశావండి? నీవు నన్ను బ్రతికించావు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము సజీవముగా ఉన్నామంటే అది దేవుని కృప. శుక్రవారం 4 గంటలకు ట్రైన్ అని మరి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. 5:30కి వచ్చిన ట్రైను రాత్రి 12:30కి హైదరాబాదులో దించింది. మరలా నిన్న ఈ టయానికి హృదయములో ఆతృత, బిడ్డలు మరి నైట్కి వెళుదురు కానీ డాడీ అంటున్నారు. లేదు, ఉదయాన్నే సండే స్కూల్కి మైక్ వేయాలి నేను వెళ్ళి అని రాత్రి మారుకుంట సూర్యాపేట ఒక బస్సు, సూర్యాపేట నుండి విజయవాడకు ఒక బస్సు, విజయవాడ నుండి ఆశ్రమ హాస్పిటల్ దగ్గరకు ఒక బస్సు, ఆశ్రమ హాస్పిటల్ దగ్గర నుండి మన ఊరికి వచ్చేటడికి రాత్రి 1:30 అయింది. ఆనందకి ఫోన్ చేస్తే యవనస్తుని పిలిచితే వచ్చాడు. నేను రాత్రి పడుకునేసరికి 3 గంటలు. నేను వస్తూ ఉంటుంటే గుండుగొలను దాటిన తర్వాత సత్యనారాయణపురం అనే ఒక ఊరు కనపడుతుంది. బస్సు హైదరాబాద్ వెళుతుంది. ఆ సత్యనారాయణపురం దగ్గర కొంతమంది జనాలు యువతల ప్రక్క గుమిగూడి ఉన్నారు.
చూస్తే మనము ఎక్కడెక్కడ చనిపోతూ ఉన్నామంటే డెడ్ ఇన్ సిన్. డెడ్ ఇన్ సిన్. దేనిలో చనిపోతున్నాం? పాపము వలన చనిపోతూ ఉన్నాం. పాపము వలన మనమందరమును కూడా చనిపోతూ ఉన్నాము కనుక డెడ్ ఫర్ సిన్. డెడ్ ఫర్ సిన్. ఈ పాపముల కొరకు చనిపోయినటువంటి మనలను పాపములో నుండి బ్రతికించటానికి, పాపములో నుండి మనలను జీవింప చేయటానికి మన పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు. హల్లెలూయా. మనలను శాశ్వతముగా జీవింప చేయడానికి ఒకటి పాపములో మనం చనిపోతూ ఉన్నాం. మన కొరకు, పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు. మూడవదిగా చూస్తే డెడ్ టు సిన్. డెడ్ టు సిన్. మనము ఎవరి కొరకు చనిపోతున్నామంటే పాపము కొరకు చనిపోతున్నాం. దేని కొరకు చనిపోతున్నామండి? పాపము కొరకు చనిపోతున్నాం. మనం రక్షణ పొందాం అనుకుంటున్నాం, మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం. ఆ పాపపు తలంపులు, ఆలోచనలు, నడకలు మనము మానలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను, చనిపోయాడు. చనిపోయిన ఆయనకి ఏం చేస్తున్నామండి? మా నాన్న బ్రతికున్నప్పుడు కోడి మాంసం కూర తినేవాడండి బాగా ఇష్టంగాని. ఏం చేస్తాం? తీసుకెళ్ళి పెడతాం. తింటాడా? తింటాడండి? మా అమ్మ డైలీ ఒక సీరియల్ చూసేదండి, ఇష్టమైన సీరియల్. చనిపోయింది. ఆ ఫోన్లో సీరియల్ ఆన్ చేసి తీసుకెళ్ళి పెడదాం. అమ్మ చూడు, ఇదిగో సీరియల్ తీసుకొచ్చాను చూడు అని చెప్తే స్పందిస్తుందండి? చూస్తుందా? కోడి మాంసం తింటుందా? ఈ రోజున మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా ఏమవుతున్నాయి అంటే పాపమును విడిచిపెడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ మరలా దాని కొరకు స్పందిస్తూ ఉన్నాం. ఏమవుతున్నామండి? ఆ తలంపు, ఆ ఆలోచన, ఆ ఊహ రాగానే దానికి దూరంగా మనం ఉండలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. బలి పశువుగా పాపము కొరకై బలి అయిపోతివయా. బలి పశువుగా పాపము కొరకై బలి అయిపోతివయా. నోరు తెరువక భారపు సిలువను, నోరు తెరువక భారపు సిలువను భరించి ఓర్చితివా. భారము మోసితివా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా కరుణామయా. ఓ మరువలేనయా, మరువలేనయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులారా, మనము పాపములో చనిపోయాం. పౌలు గారు చెప్పాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మలను బ్రతికించాడు. ఇక చనిపోవడానికి వీలు లేదు. మనము శాశ్వతంగా ఉద్ధరించాలి, ఆయనను జీవించాలి, బ్రతకాలని ఆయన మన కొరకు చనిపోయాడు కనుక ఇక నీ ఎదుట ఏ పాపపు ఆలోచన, తలంపులు, క్రియలు కనబడినా వాటికి స్పందించడానికి వీలు లేదు. అప్పుడే శాశ్వతమైన జీవం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 మాటలు చూస్తే అక్కడ 7 సంఘాలకు ప్రభువారు ఉత్తరాలు రాశాడు. ఇక్కడ సార్దీస్ సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? 7 నక్షత్రములు, 7 ఆత్మలు గలవాడు. ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును గనుక
చూడండి, జీవించుచున్నామన్నా ఏముందండి? ఏముంది? మనమందరం ఏమున్నాం? జీవిస్తున్నాం అంతే. ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. జీవించడానికి తింటున్నాం, బ్రతుకుతున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే. మృతుడవే. ప్రభునందు పిల్లరా, ఇంకెంతకాలం మనం మృతులముగా ఉందాం? మనమెవ్వరము కూడా దేవుని ఎదుట విడిచిపెట్టబడటానికి ఆయనకి ఇష్టము లేదు. కనుక మరి ఈ రోజున మనము ఏం చేయాలి? మృతులముగా మనం ఉండకూడదు అని ఆయన ఈ రోజున సంఘములో నుండి అంతమందిని సాక్ష్యం కొరకు నిలబెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సేవకులుగా మేము చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ మీరు సేవకుల మాట వినటం లేదని సంఘములో నుండి దేవుని బిడ్డలుగా లేవనెత్తి సాక్ష్యాలు పలికిస్తున్నాడు. ఇప్పటికైనా మారరా? ఇప్పటికైనా మార్చుకోవా? ఇప్పటికైనా క్రీస్తు కొరకు జీవించడానికి సిద్ధపడగలవా? నీవు ప్రభువులో జీవిస్తే ప్రభు ఈ రోజున ఆనందిస్తాడు. ఎందుకనంటే నా పాపముల కొరకు చనిపోయింది యేసయ్యే కనుక ఈ రోజున నా కుమార్తె, నా కుమారుడు తన ఎదుట ఉన్నటువంటి అతిక్రమాలన్నిటినీ కూడా ఆయన ద్వేషించి వాటికి దూరముగా ఉన్నాడు అని ఆయన సంతోషించబోతున్నాడు. కనుక నీవు అలా మార్చుకోకపోతే నేను కూడా ఏమై ఉన్నాం? మృతులమే. 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 ఈరోజు మనం ప్రశ్న వేసుకుందాం, మృతులముగా ఉందామా? జీవించబడిన వారంగా, బ్రతికించబడిన వారంగా మనం ఉందామా? ఆలోచన చేయాలని దేవుని మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే ఆయన స్వస్థపరిచితివి. ఏం చేశావు? రెండవ వచనములో నేను మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను ప్రేమించేదా, నిన్ను పూర్ణ మనసు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా. నీవు నన్ను స్వస్థపరిచితివి. ఒకటి బ్రతికించాడు, రెండవది దావీదు మహారాజును ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మనము ఆరాధించే దేవుడు స్వస్థపరిచేవాడు. ఏం చేసేవాడు? స్వస్థపరిచేవాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో చూస్తే ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది మీ యొద్దకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్వస్థపరిచే యేసయ్యా, బాగు చేసే యేసయ్యా, బలపరిచే యేసయ్యా. ఈ రోజున నీవే వ్యాధితో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా, ఏ అనారోగ్యంతో వచ్చినా, ఏ చావు బ్రతుకుల మధ్య వచ్చినా, నీవు ఈ రోజున ఆయన మాటల మీద నమ్మిక ఉంచితే, విశ్వాసం ఉంచితే ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, డాక్టర్లు ఎక్కువైపోయారు. అంతకు ముందైతే అన్ని వ్యాధులకు ఒకే మందు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏ వ్యాధికి సంబంధించిన డాక్టరు ఆ వ్యాధికి ఇప్పుడు ట్రైనింగ్ అయి సిద్ధముగా ఉన్నారు. డాక్టర్లు ఎక్కువయ్యారు, మనుషులు ఎక్కువయ్యారు, వ్యాధులు కూడా ఎక్కువైపోయాయి. ఈ రోజున
మనమందరము జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకమైన సభలు పెడుతున్నారు. ఏ సభలండి? స్వస్థత సభలు, లేకపోతే ఇంకొక సభలు. మనం ఎవరిని మాట్లాడటానికి అవకాశం కాదు. కానీ యేసు ప్రభువారు ఏ ప్రత్యేకమైన సభను గురించి మాట్లాడాల? ఆయనలో శక్తి ఉంది. ఆయన శక్తిని బట్టి ఆయన వచ్చిన వారందరిని ఆయన స్వస్థపరిచాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనము నుండి చదివితే, ఆయన యెరికో పట్టణము గుండా వెళుతున్నాడు. ఆయన శిష్యులు ఆయన వెళుతూ ఉంటే ఈ పట్టణంలో యేసయ్య వస్తున్నాడని వారు విన్నారు. విని ఒక గుడ్డి భిక్షకుడు, ఆయన పేరేంటండి? బర్తమయి, త్రోవ పక్కన కూర్చున్నాడు. త్రోవ పక్కన కూర్చుని యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య రాగానే ఆయన ఏమంటున్నాడు? దావీదు కుమారుడా యేసు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేయమంటున్నాడండి? సృష్టికర్తను ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది భక్తులు ఈనాడు సృష్టికర్త వలె ఆరాధించబడుతూ ఉన్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పేరును బట్టి అనేక మంది భక్తులు ఆయన యొక్క స్వస్థతను గురించి ప్రకటించారు. కానీ ఈ భర్తమయి సృష్టికర్తను తన కేక ద్వారా తన వైపుకు త్రిప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య శిష్యులను పిలిచాడు, ఆయన నా యొద్దకు తీసుకుని రమ్మని. యేసయ్య వద్దకు వస్తే యేసయ్యను ఏమడిగాడండి? అడగమన్నాడు కదా అని వెండి బంగారములేమి భర్తమయ్య అడగల. ఏమడిగాడండి? అయ్యా నీవు నాకు చూపును ప్రసాదించు. హల్లెలూయా. ఏం ప్రసాదించమన్నాడు? చూపును ప్రసాదించమన్నాడు. 46వ వచనములో చూస్తే యేసయ్య చెప్పాడు, ఇదిగో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఏదండి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలవాడవై. యోహాను సువార్త 9వ అధ్యాయములో కూడా పుట్టి గుడ్డివాడు మనుష్యుడు అక్కడ ఉన్నాడు. ఆయన కూడా యేసు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు దగ్గరకు వచ్చాడు. నా వలన నీకేం కావాలి అంటే, అయా నేను చూపును పొందగోరుచున్నాను, దృష్టిని పొందగోరుచున్నానంటే, ప్రభువు వారి వెంటనే ఏం చేశాడండి? నేల మీద ఉమ్ము వేసి ఆ బుర్రతో ఏం చేశాడు? దేవుని ప్రియమైన వారులారా, అక్కడున్న జన సమూహాలు ఎవరు కూడా అయా నీ ముఖం మీద ఉమ్ముతో ఆయన బురద చల్లాడు అని ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఆయన మాత్రము దేనిని లక్ష్య పెట్టాల. ఆయన బురదతో, ఆ ఉమ్మితో బురద చేసి కన్నుల మీద వేసి ఎక్కడికి పంపాడు? సిలోయం అనే కోనేటిలోనికి పంపాడు. సిలోయం అనగా పంపబడిన వాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే వాడు చూపును పొంది స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. యేసు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన మనలను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు కనుక స్వస్థత కావాలంటే ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మోకరించకుండా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? అమ్మ ఎవరో సాక్ష్యం చెప్పారు, మా ప్రజలందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని. మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా యవనస్తులు మోకరించలేకపోతున్నారు. ఎంత విచారం, ఎంత వేదన. ఇలా ఉంటే స్వస్థత దేవుడిస్తాడా? దేవుని కార్యం మనలో జరుగుతుందా? మనకి ఎన్నో వ్యాధులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఈ రోజున దావీదు మహారాజు, నేను నీకు మొర్ర పెట్టాను, నన్ను నీవు స్వస్థపరిచావు అనేటువంటి మాటలు ఆయన చెప్పగా మనం వింటున్నాం కనుక ఈ రోజునైనా మన మనస్సులు మార్చుకుందాం,
మన బ్రతుకులు మార్చుకుందాం. మన ఆలోచనలు మార్చుకొని దేవునికి క్రమముగా ప్రార్థన చేయడానికి. యవనస్తురాలు వేదనతో సాక్ష్యం చెప్పారు. శుక్రవారాలు ఆతురతో ఇంటి దగ్గర మందిరము ఇక్కడ, ఇల్లు అక్కడ, 10 నిమిషాలు లేట్ అయితే హృదయంలో భయం కలిగి పరుగులు తీసుకుని వస్తూ ఉంటే ఒక్కరు కూడా దేవుని మందిరంలో శుక్రవారం దేవుని సరికి రాలేకపోతున్నారు. కొంతమంది పనులకు వెళుతున్నారు, ఆ సమయానికి వస్తున్నారు, గృహాలలో ఉంటున్నారు, కానీ వ్యర్థంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మీకేం పనులు లేవు, మీ భర్తలు చక్కగా హాయిగా తీసుకొస్తున్నారు, తింటున్నారు, ఏం చేస్తున్నారు? ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నారు. ఆయమ్మ గురించి, ఈ అమ్మ గురించి. ఏగండి మనం మాట్లాడేది? చెల్లు మాటలు ఏమి ఉండదు, ఆ మాటల్లో ఏమి ఉండదు. ఆదివారం ప్రార్థన చేయమంటే సహోదరు చెప్పారు, జ్యోత్స్న గారు, వాళ్ళకు బాగోలా వీళ్ళకి బాగోలని ఆదివారం ప్రార్థన చేయబాకండి. గర్భఫలాల కొరకు ప్రార్థన చేయబాకండి. సేవకుల కొరకు ప్రార్థన చేయబాకండి. ఆదివారం ఆరాధన ఏమై ఉండాలంటే పాటలతో దేవుని స్తుతించాలి, ప్రార్థనతో దేవుని స్తుతించాలి, వాక్యంతో దేవుని స్తుతించాలి. ఆరాధన, పరిశుద్ధ ఆరాధనలో అలా దేవుని ఆరాధించాలి. విజ్ఞాపన చేసేది ఎప్పుడు? శుక్రవారం. విజ్ఞాపన చేసేది శుక్రవారం. చాలా అవసరతలు ఉన్నాయి, కానీ మనం ఎవరో అడగం. పాస్టర్ గారి మీద ఒక మాట వేసి వెళ్ళిపోతాం. అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం అయ్యా, మా అబ్బాయికి పెళ్ళయ్యా, మా అమ్మాయికి అనారోగ్యమయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మేము వెళ్ళిపోతాం. ఎక్కడికండి? వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, శుక్రవారం ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేయండి. సమస్త దయ్యములు, రోగాలు వెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆ భారముతో ఆ కుమార్తెను లేవనెత్తిన దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక మీదటనైనా దేవుని సన్నిధిలో స్వస్థత పొందటానికి, దేవుని సన్నిధిలో నూతన ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తిని పొందటానికి మనమందరము సిద్ధపడాలని దేవుని మాటలు తెలియచేస్తూ ఉన్నా. మూడవదిగా చూస్తే మొదటి వచనములో, యెహోవా నా శత్రువుల విషయమై సంతోషింపనీయక నీవు నన్ను, హల్లెలూయా హల్లెలూయా, నీవు నన్ను ఏం చేశావు? మనం చెప్తాం కొన్నిసార్లు, మీరు మమ్మల్ని కన్నారు, ఏం ఉద్ధరించారు మమ్మల్ని? పిల్లలు అడిగే మాట తల్లిదండ్రులను, అవునండి? లేరా? ఇక్కడ లేకపోతే లేకపోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు సేవకుల దగ్గర వేదన చెందిన మనుషులు లేకపోలా. మీరు మమ్మల్ని కన్నారు, మాకేమిచ్చారు, మమ్మల్ని ఏమి ఉద్ధరించారు అనే మాటలు ఈ రోజున ఎంతో మంది బిడ్డల ద్వారా కుటుంబాలలో మనం వింటున్నాం. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడండి? నీవు నన్ను, నా శత్రువులు నా ఎదుట సంతోషించకుండా నీవు నన్ను ఉద్ధరించావు. హల్లెలూయా. ఈ రోజున నీ తల్లిదండ్రులు ఉద్ధరించలేకపోవచ్చు, వారి పేదవారిగా ఉండి. నేను ఒక ఆయన చెప్తున్నాడు, ఎంతమంది అంటే మా తల్లిదండ్రులకి మేము 13 మంది పిల్లలమండి. అది హల్లెలూయా. ఎంతమంది అండి? 13 మంది పిల్లలు. 13 మంది పిల్లలను పెంచిన తల్లిదండ్రులు ఇంకా నీకేమి ఇవ్వాలి చెప్పండి? దేవుని బిడ్డలారా, నీకు జన్మనివ్వటమే తల్లిదండ్రులు నీకు ఇచ్చిన గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. హల్లెలూయా. ఉద్ధరించటం అనగా హెచ్చించేవాడు అని అర్థం. హల్లెలూయా. ఉద్ధరించటం అంటే హెచ్చించేవాడు అని అర్థం. ఒక రోజున దావీదు మహారాజు మీద ఏమండి